ప్రజలు న్యాయబద్ధమైన హక్కుల కోసం తన వంతుగా అండగా ఉండి పోరాటం చేస్తానని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ షేక్ ఇంతియాజ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక బట్వాడిపాలెం ఏఎఫ్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆయన జరిగిన కార్యక్రమంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు ఘనంగా సత్కరించారు. ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారికి గొంతుకుగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఉంటుందన్నారు. త్వరలోనే నెల్లూరు జిల్లా కేంద్రంలో జిల్లా కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. అన్యాయానికి గురవుతున్న ప్రజలు తమ కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ మాజీ గౌరవ కార్యదర్శి రోహిత్ పాండే మాట్లాడుతూ తమ సంస్థ ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలుస్తుందని, అణచివేయబడిన హక్కుల కోసం చేసిన పోరాటాలను ఆయన వివరించారు. ప్రశాంతి మేడం ఎన్నో కన్స్యూమర్ రైట్స్, యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫ్ ఇండియా, నేషనల్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ సయ్యద్ సమీ హుసైని గారు, ఏదైతే నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్లో నేషనల్ అడ్వైజర్గా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. మన నేషనల్ టీమ్ ఏదైతే టీమ్ వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారంగా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ రసూల్ గారికి మైక్ అప్పగిస్తుంది. అదేవిధంగా జస్పతి అధినేత మౌలానా షరీఫ్ గారు ఎన్నో కేసులు ఆఫీస్ ద్వారా కూర్చుని